అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిజినెస్ టాక్ ఆఫ్ ఎపిసోడ్ 19. సో ఎవ్రీ డే అండ్ ఎవ్రీ వీక్ మా బిజినెస్ పార్ట్నర్స్‌తో డిఫరెంట్ లాంగ్వేజ్‌లో ఇంటర్వ్యూస్ చేసి ఈ బిజినెస్ గురించి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. సో దట్ మీ మైండ్‌లో ఏమైనా డౌట్స్ కానివ్వండి, ఏవైనా క్వెషన్స్ ఉంటే పర్సనల్‌గా మెసేజ్ చేసి క్లియర్ చేసుకోండి. మాలో ఎవరికైనా సరే మెసేజ్ చేయండి. అండ్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు రూపా ఫ్రమ్ ఇండియా అండ్ పద్మ ఆల్సో ఫ్రమ్ ఇండియా. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ ద పవర్ ఆఫ్ టేకింగ్ స్మాల్ యాక్షన్స్ ఆన్ లో మోటివేషన్స్ డే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు మన అందరికీ అనిపిస్తుంది కదా, ఏదైనా చేయడానికి మూడ్ లేదు ఆర్ చాలా టైర్డ్‌గా ఫీల్ అవ్వడము, లేకపోతే సెల్ఫ్ డౌట్ రావడం. నాకు కూడా ఇలా చాలా సార్లు అనిపించింది. కానీ నేను నేర్చుకున్న ఒకే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి మోటివేషన్‌తో కాకపోయినా మనం ఒక చిన్న స్టెప్ అయినా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్‌కి సంబంధించి విషయానికొస్తే ఒక మెసేజ్‌కి రిప్లై చేయడము, లేకపోతే ఒక పోస్ట్ షెడ్యూల్ చేయడము, ఒక యూజ్‌ఫుల్ వీడియో చూడడం. త్రూ ట్రైనింగ్‌లో అయినా సరే, మాస్టర్ మైండ్‌కి సంబంధించిందైనా. ఇలా చిన్న పనులు కూడా మనకి కాన్ఫిడెన్స్ అనేవి చాలా ఇస్తాయన్నమాట. సో, నా నమ్మకం ఏంటంటే స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే చేయడం వల్లే మనకి లాంగ్ టర్మ్‌లో పెద్ద రిజల్ట్స్ వస్తాయని నా ఫీలింగ్. సో, ఈరోజు ఈ టాపిక్ గురించి తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయడానికి ఇన్వైట్ చేద్దాము పద్మ గారిని. సో, పద్మ, మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ థాట్స్ మన ఆడియన్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేజ్కి ఇన్వైట్ చేసినందుకు అండ్ మీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. నేను ఐటీలో క్వాలిటీ ఏరియాలో కన్సల్టింగ్ చేస్తున్నానండి. అండ్ ఈ బిజినెస్ కూడా నేను పార్ట్ టైం చేస్తున్నాను చాలా ప్యాషనెట్గా. సో ఎస్, ట్రూత్ చెప్పాలి అంటే చాలా రోజులు నాకు కూడా అనిపిస్తుంది ఏమి చేయకూడదు అని. అంటే మోటివేషన్ జీరో అవుతుంది, లేకపోతే ఎనర్జీ లో ఉండొచ్చు. బిగినింగ్లో అయితే డౌట్స్ కూడా చాలా ఎక్కువ ఉండేవి. కానీ ఒక్కటి నేను రియలైజ్ అయ్యాను, అదేంటంటే సక్సెస్కి చాలా పెద్ద యాక్షన్ చేయడం అవసరం లేదు. దానికి చాలా చిన్న చిన్న కన్సిస్టెంట్ స్టెప్స్ ఉంటే చాలు. సో ఇంకొకటి ఏంటంటే స్మాల్ విన్స్. మనము ఏమైనా చిన్నది సాధించామంటే అదొక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది ఈ బిజినెస్లో. సో ఏమైనా చిన్న చిన్న అలవాట్లు ఉంటే అవి ఫస్ట్ చేయడం నేను మొదలుపెట్టాను. సో ఎఫర్మేషన్స్ కానీ, రీడింగ్ కానీ, లేకపోతే ఏమైనా మోటివేషనల్ వీడియో కానీ, ఆడియో వినడం కానీ, సో లేకపోతే నా డే ప్లాన్ చేయడము. సో ఇలాంటివి చేయడంతో నాకు మోటివేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఒక చిన్న స్టెప్ కూడా కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేయడంతో నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఓవర్ థింక్ చేయడం మానేశాను. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ నేను ఎక్కువ టైం పెట్టలేకపోయినా కూడా ఈ బిజినెస్లో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ రోజు పెడతాను. అలాగ స్టార్ట్ చేశాను. అండ్ అలాగ కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అండ్ పర్ఫెక్ట్గా చేయడం కూడా కొంచెం కొంచెం అలవాటు అయింది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లైవ్స్ చేయడం నాకు అంత అలవాటు లేదు ముందు. సో చాలా హెజిటేట్ చేశాను, డిలే చేశాను యాక్చువల్లీ లైవ్స్ చేయడానికి. కానీ చేసినప్పుడు అట్లీస్ట్ 4 మినిట్స్ 5 మినిట్స్ మాట్లాడడం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఆ లైవ్ రావడానికి భయం ఉండేది కదా, ఆ హెజిటేషన్ అనేది పోయింది. సో ఎక్కువగా మనము ఈ బిజినెస్లో నన్ను అడిగితే షర్మిల గారు, ఫీలింగ్స్ పైన మనము ఫోకస్ పెట్టకూడదు. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. కానీ ఆ ఫీలింగ్స్ అనేది టెంపరీ. కానీ మన పర్పస్, మనం దేనికోసం బిల్డ్ చేస్తున్నాం ఈ బిజినెస్ అనేది పర్మనెంట్. సో మనల్ని రోజు ఎవరు చూడరు, కానీ మనల్ని మనం చూసుకుంటాం కదా. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం అంటే నాకు ఏంటంటే నాకు ఇచ్చిన ప్రామిస్ నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా లేదా, అది నాకు ఇంపార్టెంట్.
అండ్ నా చిన్న చిన్న గెలుపులు, నా చిన్న టైనీ విన్స్ నేను ట్రాక్ చేస్తున్నానా లేదా. సో అలాగండి నేను బిజినెస్ చేస్తున్నాను. ఐ కీప్ సెల్ఫ్ మోటివేటింగ్ మై సెల్ఫ్. ఎప్పుడైనా నాకు లో ఎనర్జీ ఉన్నా కూడా ఏదైనా మోటివేషన్ మెసేజ్ లేకపోతే మాస్టర్ మైండ్ పెట్టుకుంటాను అండ్ రీఛార్జ్ అవుతాను అనమాట. సో మీ వ్యూయర్స్ కూడా అదే చెప్తాను, ఈ బిజినెస్లో ఫుల్ పవర్ఫుల్గా కనిపించాలి అని కాదు, మీరు ఎక్కడున్నారో అక్కడే స్టార్ట్ చేయొచ్చు. అండ్ కలిసి మీకు ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళతో పాటు కలిసి మీరు ఈ బిజినెస్ ఈజీగా చేయొచ్చు. సో అది. థ్యాంక్ యూ సో మచ్ పద్మ. చాలా ఇన్స్పైరింగ్ గా చెప్పారు మీ మాటల్లో. ఏంటంటే నిజంగా సక్సెస్ అంటే బిగ్ యాక్షన్స్ కాదని చెప్పారు, అది రియల్లీ ట్రూ. ప్రతిరోజు ఏంటి మనం తీసుకునే చిన్న చిన్న స్టెప్స్ తోనే వస్తుంది ఏ సక్సెస్ అయినా. ఎక్స్పెషల్లీ మనం చేయాలి అని అనిపించకపోయినా కూడా షో అప్ అయితే అది మనలో కాన్ఫిడెన్స్ ని నిజంగా బిల్డ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్, వాట్ చేంజ్డ్ వెన్ ఐ స్టాప్ గివింగ్ అప్ అండ్ స్టార్టెడ్ గ్రోయింగ్. సో చాలాసార్లు అందరిలాగానే నాకే కాదు ఎవరికైనా డౌట్స్ వచ్చేది ఏంటంటే, ఈజ్ దిస్ బిజినెస్ రియల్లీ ఫర్ మీ అని. కొన్ని రోజులు మోటివేషన్ లేకపోవడం, లేకపోతే రిజల్ట్స్ ఇమీడియట్ గా రాకపోతే నిజంగా ఎవరైనా ఫ్రస్ట్రేషన్ అవుతారు. బట్ వన్ థింగ్ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఐ వోంట్ గివ్ అప్, నెవర్ ఎవర్. బికాస్ సో టుడే ఐ వాంట్ టు సే నేను గ్లాడ్ గా ఫీల్ అవుతున్నాను దట్ ఐ డిడెంట్ గివ్ అప్. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ మీద తన జర్నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయో రూపా మాటల్లో తెలుసుకుందాము. రూపా చెప్పండి, మీ త్రూ అవుట్ యువర్ జర్నీలో మీకు ఏ రోజైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? యా, హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ షర్మిల, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ డిస్కషన్ లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు. సో నా పేరు రూపా ప్రవీణ్, నేను హైదరాబాద్ ఇండియాలో ఉంటాను. అండ్ నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని, నాకు 2 పిల్లలు అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఐటీ ప్రొఫెషన్. నేను ఈ బిజినెస్ ని ఒక 1 year నుంచి చేస్తున్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నేను ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నాను. సో వాళ్ళ టాపిక్ వచ్చేసి అది వాట్ చేంజ్డ్ వెన్ ఐ స్టాప్డ్ గివింగ్ అప్ అండ్ స్టార్ట్ గ్రోయింగ్, అది టాపిక్ ఈరోజు. అంటే స్టార్టింగ్ లో నేను జాయిన్ అయినప్పుడు ఏమనిపించిందంటే, ఓకే చేద్దాంలే, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, మీకు ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ 15 years నుంచి స్టే ఎట్ హోమ్ మామ్ గానే ఉంటున్నాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే, ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఓకే, లేదు అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని, ఇవన్నీ థాట్స్ ఉండేవి. నాకు కూడా ఏంటంటే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఓకే చేద్దాంలే అని అనిపించింది స్టార్టింగ్ లో. ఫస్ట్ 3-4 months అసలు నేను ఏమీ చేయలేదు నిజంగా చెప్పాలంటే. తర్వాత అందరినీ చూసి, మన కమ్యూనిటీ వాళ్ళని చూసి, ఈవెన్ రిటైర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళే చేయంగా లేనిది మనం ఎందుకు చెయ్యొద్దు అని ఆ మోటివేషన్ తోటి నేను ఈ గివ్ అప్ ఇవ్వకుండా నా అంతటా నేను కొంచెం ట్రైనింగ్స్ వింటూ కానీ, లేకపోతే కొన్ని మోటివేషన్ వాళ్ళ స్టోరీస్ వింటూ, అలాంటివి చూస్తూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ సక్సెస్ అనేది ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్న రూపాకి ఇప్పటి రూపాకి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. స్టార్టింగ్ లో ఏంటంటే ఈవెన్ గ్రూప్ టీమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా కూడా మా హస్బెండ్ తోటే వినాల్సి వచ్చేది. అలా అంత షై పర్సన్ ని నేను. ఇప్పుడు మా హస్బెండ్ ఓకే నువ్వే చేసేసుకో అని నాకు మొత్తం అప్పచెప్పేశారు. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా లైవ్స్ చేయగలుగుతున్నాను, ఇలా గ్రూప్ డిస్కషన్ లో కూడా మాట్లాడగలుగుతున్నాను. ఈవెన్ కూడా ఇంకా ఏమన్నా నాకు కొన్ని టాస్క్లు కూడా ఇస్తారు, ఆ టాస్క్లు చేయడం వల్ల కూడా నా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఇంట్రెస్టే నేను స్టార్టింగ్ లో పెడితే నేను ఇప్పుడు ఎక్కడో ఉండేదాన్ని కదా అని అనిపించేది. సో ఇప్పుడు ఈవెన్ ఫేస్బుక్ లో కూడా పోస్ట్ లాస్ట్ 2 days బ్యాక్ ఫేస్బుక్ నన్ను రికగ్నైజ్ చేసింది, నీ కంటెంట్ చాలా హై వాల్యూగా ఉంది, ఆడియన్స్ కూడా చాలా బాగా చూస్తున్నారు. ఆ చిన్న విన్స్ కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి నన్ను. సో
అందుకనే నేను ఎప్పుడు గివప్ దలుచుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అదొకటి నా మైండ్ లో పెట్టుకున్నాను. నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, నా ప్లస్ నేను ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి. ఇది ఒక్కటి నేను నా మైండ్ లో పెట్టుకొని ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. అది షర్మిల. చాలా బాగా చెప్పారు రూప. ఫ్రమ్ డే 1 నుంచి తెలుసు మీ జర్నీ నాకు. ఓకే, సో మనం గివ్ అప్ చేయకుండా ముందుకు వెళ్ళడం వల్లనే మన మైండ్ సెట్ లో కానివ్వండి, కాన్ఫిడెన్స్ లో కానివ్వండి, లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయని రూపా గారు ప్రూవ్ చేశారు. సో టుడే ఐ వాంట్ టు సే, లైక్ నేను కానీ ఎవరైనా గ్లాడ్ గా ఫీల్ అవుతున్నామంటే వి నెవర్ గివ్ అప్ అన్నమాట. సో ఎవ్రీవన్, మీ అందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్, నెవర్ ఎవర్ గివ్ అప్. గ్రోత్ చూస్ చేసిన వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.